హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. అనంత్ సరోజాని వేణుగోపాలరావు గారి ఇంట్లో ఉద్యోగంలో చేర్పిస్తాడు. ఇంట్లో వాళ్ళ బాగోగులు చూడడానికి, పని వాళ్లపై అజమాయిషీ చేయడానికి. ఉద్యోగంలో చేరిన 15 రోజులకి సరోజ వివరాలు తెలుసుకున్న వేణుగోపాలరావు ఆందోళనకి గురి అయి గుండె నొప్పి వస్తుంది. సరోజ దగ్గరుండి వేణుగోపాలరావు గారి బాగోగులు చూసుకుంటుంది. ట్రిప్ నుండి తిరిగి వచ్చిన విజయ్ వేణుగోపాలరావు గారిని కలవడానికి ఇంటికి వెళ్తాడు. ఇంతవరకైతే విన్నాం కదా, ఇక్కడ నుంచి కథ ముందుకు ఇలా కొనసాగుతుంది. రోజాకి మనసులో ప్రారంభమైన వణుకు చేతి వేళ్ల కొసల వరకు వ్యాపించినట్టుగా చేతులతో గుడ్డతో పట్టుకొని ఉన్న వేడి నీళ్ల గిన్నె కూడా వణకసాగింది. ఒక్క క్షణం వేణుగోపాలరావు గారు గుమ్మం వైపు కళ్ళెత్తి చూడకుండా ఉంటే రోజా మెరుపులా గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయి ఉండేది. కానీ ఆ క్షణంలో ఆయన చూడనే చూశారు. చూడగానే రామ్మా రా, వేడి నీళ్లు తీసుకువచ్చావా అన్నారు. రోజా తల ఊపింది. విజయ్ తిరిగి చూశాడు. రోజా అతని వైపు చూడలేదు. చూడకపోయినా అతను నిశ్చేష్టుడవడం, పెదవులు విడివడి నమ్మలేనంత విచిత్రంగా కళ్ళప్పగించి చూడడం తెలుస్తూనే ఉంది. విజయ్, ఆ అమ్మాయి రోజా, పూర్తి పేరు సరోజ, మన అనంత్ తీసుకువచ్చాడు. వేణుగోపాలరావు గారు ఆడంబరంగా ఉత్సాహంగా పరిచయం చేశారు. విజయ్ ఇంకా అలాగే చూస్తున్నాడు. ఈ క్షణంలో అతను ఆశ్చర్యపోయినంతగా ఇంకెప్పుడు ఏ విషయంలోనూ ఆశ్చర్యపోడేమో. రోజా శరీరంలోనే అణువణువులోనే శక్తినంతా కూడదీసుకొని ఊపిరి పీలిస్తే ప్రాణం ఎక్కడ ఎగిరిపోతుందోనని భయపడ్డట్టుగా బిగబట్టుకొని మామూలుగా ఉండడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ అతని ప్రక్క నుంచే నడిచి వెళ్ళి వేడి నీళ్ల గిన్నె వేణుగోపాలరావు గారి మంచం ప్రక్కన ఉన్న టేబుల్ మీద పెట్టింది. విజయ్ ఆశ్చర్యం వేణుగోపాలరావు గారు గుర్తించకపోలేదు. కానీ అందులో ఆయనకి వింతగా ఏమీ తోచలేదు. హఠాత్తుగా ఇంట్లో నుంచి చనువుగా పరాయి ఆడపిల్ల వస్తుంటే చూసిన అచ్చెరువే అనుకున్నారు. మంచానికే చేరగిలబడి కూర్చున్న ఆయన కళ్ళెత్తి రోజా వైపు చూస్తూ చెప్పారు, ఇతను విజయ్, మన అనంత్కి అన్న, నాకు కొడుకుతో సమానం. రోజా రాణి నవ్వుని బలవంతంగా నవ్వింది. ఆ నీళ్లు అక్కడే పెట్టి వెళ్ళి చప్పున మంచి కాఫీ తీసుకురా. విజయ్ ఎయిర్పోర్టు నుంచి సరాసరి ఇటే వచ్చేశాడు. చూడు, కాఫీ స్ట్రాంగ్గా ఉండాలి. అతను పంచదార బాగా తక్కువ తాగుతాడు. రోజా తల ఊపి మనసులో ఆయనకి అనేక కృతజ్ఞతలు అర్పించుకుంటూ బయటకి వచ్చేసింది. గదిలో నుంచి వచ్చేటప్పుడు కూడా రోజాలోనే కలవరపాటు అక్కడ నుంచి సంధించి విడిచిన బాణంలా పరిగెత్తమని శరీరాన్ని తొందర చేస్తుంటే రోజాలో సహజంగా ఉండే స్వాభిమానం, మొండితనం పరుగెత్తబోతున్న శరీరాన్ని ఆపి మెల్లగా హుందాగా నడిచేలా చేసినాయి. గుమ్మం బయటకి వచ్చిన రోజా వణుకుతున్న కాళ్ళని నిగ్రహించుకోవడానికి అన్నట్టు ఒక్క క్షణం ఆగింది. గదిలో నుంచి వినిపిస్తున్నాయి మాటలు. వేణుగోపాలరావు గారు అంటున్నారు, చాలా మంచి పిల్ల, ఈ కొద్ది రోజుల్లోనే నాకు ప్రాణంతో సమానమయ్యింది. అనంత్ నాకీ వార్ధక్యంలో నేను ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనంత ఉపకారం చేశాడంటే నమ్ము. ఆయన కంఠం ఎలాగో అయ్యింది. ఐసీ. విజయ్ కంఠం బొంగురుగా వినిపించింది. ఆ కంఠధ్వనిని బట్టి ఇంకా అతను ఆశ్చర్యం నుంచి పూర్తిగా తేరుకోలేదని సులువుగా చెప్పవచ్చు. రోజా ఇక ఆ పైన సంభాషణ వినడం ఇష్టం లేని దానిలా మెల్లగా యువతలకి వచ్చేసింది. రోజా వంట ఇంట్లోకి వచ్చి కాఫీ కలిపి కప్పుల్లో పోస్తుండగా వంట మనిషి వచ్చాడు. వాడిని చూడగానే ప్రాణం వచ్చినట్టయిన రోజా కాఫీ కప్, కెటిల్, ట్రే వాడికిచ్చి పంపింది. వంట ఇంటి తలుపులకు ఆసరా కోసం అన్నట్టు ఆనుకొని నిలబడింది రోజా. గుండెల నిండా చెప్పలేనంత భావోద్వేగంగా ఉంది. అది పిరికితనం కావచ్చు, బేలతనం కూడా కావచ్చు, ఏదైనా కానీ రోజాని సమూలంగా కదిలించి చిగురుటాకులా కంపించేలా చేస్తోంది. విజయ్ వచ్చాడు. ఎప్పుడో ఒకరోజు అతను వస్తాడని, తామిద్దరూ ఇలా ముఖాముఖి ఎదురయ్యే సంఘటన వస్తుందని రోజా అనుకుంటూనే ఉంది. కానీ అది ఇంత త్వరగా జరుగుతుందని గాని, ఇంత ఆకస్మికంగా జరుగుతుందని గాని కల్లో కూడా అనుకోలేదు. అతడు ఎదురైనప్పుడు నిర్లక్ష్యంగా ఉండాలని, ధైర్యంగా చూడాలని, ధీమాగా ప్రవర్తించాలని తనకి తాను నేర్చుకున్న పాఠం అంతా గాలిలో ధూళిలా చెల్లా చెదరైపోయింది. ఇదిగో ఇలా తప్పు చేసిన దానిలా నీరసంగా కాళ్ళు వణుకుతుండగా, హృదయం కంపిస్తుండగా నిలబడడానికి కూడా శక్తి లేనట్టు అవడం జరుగుతోంది. రోజాకి తన మీద తనకే కోపం వచ్చింది. తన అసమర్థతకి అప్రయత్నంగా దుఃఖం కూడా వచ్చింది. వంటవాడు ధుమధుమలాడుతూ తిరిగి వచ్చాడు. ఏమిటి, ఏమైంది అంది. ఏంటమ్మాయి గోరు, మీరు సరిగ్గా చూసి ఇవ్వలేదా? నేను కూడా అంత బాగా చూడలేదు.
కాఫీలో ఏదో పురుగు ఉందిట. ఆయన గారు పారబోశారు. అయ్యగారు నన్ను ముక్కు చివాట్లు పెట్టారు. కాఫీలోనా పురుగు పడిందా? రోజా నవ్వసాగింది. వంటవాడు కారం రాచుకున్నట్టుగా చూశాడు. మీరు నవ్వుతున్నారిక్కడ. అక్కడ ఆయన నన్ను తిట్టిన తిట్లు వింటే బాగుండేది. మళ్ళీ కలిపి తీసుకురమ్మన్నారు. పాలు లేవు, రావాలని చెప్పు. రోజా అక్కడ నుంచి యువతలికి వచ్చేసింది. విజయ్ కాఫీ ఎందుకు పారబోశాడో రోజాకి అర్థమైంది. తను చేసి పంపింది తాగాల్సి వస్తుందని. దాదాపు అరగంట తర్వాత రోజా రాధా గదిలో కూర్చుంది. రాధకి తల దువ్వుతోంది. బయట అడుగుల శబ్దం వినిపించింది. రోజా తలెత్తి చూసే లోపలే రాధా అన్న పిలుపు వినిపించింది. తల దువ్వించుకుంటున్న రాధ ఒక్కసారిగా రోజా చేతుల్ని తోసేసి లేచి రివ్వున బయటకు పరిగెత్తింది. అప్పటికే గుమ్మంలోకి వచ్చేశాడు విజయ్. రాధా ఎదురొచ్చిన రాధాని 2 చేతులతో పైకెత్తాడు విజయ్. రాధా చాలా సేపైన తర్వాత కనిపించిన తల్లిని హత్తుకుపోయిన పసిపిల్లల అతన్ని కరుచుకుపోయింది. రాధా వీపు నిమురుతూ అన్నాడు విజయ్. నీకు మాట్లాడే బొమ్మ తెచ్చాను. ఇంటి దగ్గరుంది. సాయంత్రం తెస్తాను. కీ ఇస్తే ఒకటే మాట్లాడుతుంది. ఆ బొమ్మకి నీలాగే గుండ్రని కళ్ళు, 2 జడలు ఉన్నాయి. అతని కంఠం మృదువుగా ఆపేక్షగా పలుకుతూనే ఉంది. కళ్ళు మాత్రం తుపాకీ గుళ్ళలా మెరుస్తూ రోజా వైపు చూస్తున్నాయి. నిర్దాక్షిణ్యంగా ఉన్న ఆ చూపులకి గురి అవుతూ రోజా మెల్లగా లేచి నిలబడింది. అతని ముఖం ఆ కళ్ళల్లో కఠినత్వం చూస్తుంటే రోజా ఇక్కడ ఇలా స్థానం కల్పించుకొని ఇక్కడకు వచ్చి ఉన్నందుకు జవాబుగా వాడిగా వ్యంగ్యంగా అవమానించడానికి తహతహలాడుతూ వచ్చినట్టుగా ఉంది. రోజా అతని నోటి నుంచి తన మనసుని ముక్కలు చేస్తే రాబోయే పరుష వాక్యాల కోసం బిగబట్టి వేచి చూడసాగింది. ఇంతలో వెనక నుండి హఠాత్తుగా సంభ్రమంగా ఆశ్చర్యంగా వినిపించింది. హలో విజయ్, వాట్ ఏ వండర్. విజయ్ చివ్వున వెనక్కు తిరిగాడు. లావణ్య దగ్గరగా వస్తూ అంది. ఎప్పుడు వచ్చావు ఊరి నుంచి? ఇంత క్రితమే. రాగానే నాన్నగారికి సుస్థి చేసిందని గోపాలం చెబితే సరాసరి ఇక్కడకు వచ్చాను. ఎంత మంచివాడివి నువ్వు. ఈరోజు నువ్వు రాకపోతే నేను చచ్చిపోయి ఉండేదాన్ని. ఏమైంది? ఏమవడం ఏమిటి? నా ప్రాణం మీదకి వచ్చింది. పూనా నుంచి మా బెటాలియన్ దిగుతుంది రాత్రికి. ఎవరు? మీ శాంతి, అరుణ, మిస్ జోషి వాళ్ళేనా? వాళ్ళు కాకపోతే ఇంకెవరున్నారు? అప్పుడు నువ్వు ఊరు వెళ్ళాక ముందు ఒకసారి చెప్పాను, గుర్తుందా? సౌత్ టూర్ పెట్టుకున్నారని, నన్ను కూడా రమ్మనమని ఉత్తరం రాశారని. విజయ్ గుర్తుందన్నట్టు తల ఊపాడు. వాళ్ళకి ఇప్పుడు తీరిక చిక్కింది. కార్లల్లో వస్తున్నారు. ఇక్కడ నుంచే మొదలట. ఈ ఊళ్ళో 2 రోజులుంటారట. నువ్వు అన్నీ ఎలా చూపించాలో కాస్త ప్రోగ్రాం వేసి ఇవ్వు. అప్పుడే రోజాని చూసిన లావణ్య, ఓ నువ్వు ఇక్కడే ఉన్నావా? రోజా, రాత్రి వంటకి స్పెషల్స్ చేయించాలి. ఏం చేయించాలో నేను చెబుతాన్లే. నువ్వు దగ్గరుండి చేయిస్తే చాలు. 16 మంది. ఈ 2 రోజులు మన ఇల్లు తిరునాళ్లే. నాన్నగారికి ఒంట్లో బాగాలేదు కూడా. ఎలాగో ఏమో. విజయ్, అన్నట్టు మర్చిపోయాను. ఈ అమ్మాయి రోజా మా ఇంట్లో నాకు సాయంగా ఉండేందుకు వచ్చింది. మన అనంత్ తీసుకువచ్చాడు. చాలా మంచి అమ్మాయి. అనంత్ జన్మలో ఇంత మంచి పని ఇంకేది చేసి ఉండడనుకుంటా. రోజా, ఇతను విజయ్, అనంత్కి అన్నగారు. వృత్తికి న్యాయవాది. అంటే న్యాయంగా ఉన్న వాళ్ళని ఏడిపించి అన్యాయం చేసిన వాళ్ళని ఆదుకొని సుఖపడేలా చేయటం అన్నమాట. ఇంకా వివరంగా చెప్పాలంటే నా దురదృష్టం వల్లనో తన అదృష్టం కొద్దో నాకు కాబోయి మానేసిన మొగుడు. ఈయన గారికి నేను నచ్చలేదుట. నాకంటే సౌందర్యవతి ఏ రంభో ఊర్వశో దిగివచ్చి ఈ ప్రపంచంలో ఇతని కోసం ఎక్కడో వెతుక్కుంటుందని నమ్మకం. లావణ్య, వారిస్తున్నట్టుగా పిలిచాడు విజయ్. కానీ లావణ్య లక్ష్య పెట్టలేదు. పైనుంచి తర్జని చూపించి విజయ్ని బెదిరిస్తూ, ఇదిగో ఇప్పుడే చెబుతున్నాను, గుర్తుంచుకో. ఒకవేళ నువ్వనుకున్నట్టు ఆ రంభో ఊర్వశో నిజంగా దిగివచ్చి నువ్వు పెళ్లి చేసుకున్నా నేను మీ ఇద్దరిని సుఖంగా కాపురం చేయనిస్తానని అనుకోకు. మీ ఇద్దరి మధ్య అగ్గిపెట్ట భగ్గుమనిపిస్తాను అంది లావణ్య. పర్వాలేదు, మా రోజా ఏం అనుకోదులే. నా గురించి తనకంతా తెలుసు. మా ఇద్దరి మధ్య దాపరికాలు లేవు. అనంత పుణ్యమా అని ఇన్నాళ్లకి నాకు ఆప్తమిత్రురాలు దొరికింది. లావణ్య అభిమానం నిండిన కళ్ళతో రోజా వైపు చూస్తూ, అవునా రోజా, నువ్వేం అనుకోవు కదూ? ఇతని మీద కాబోయి మానేసిన పెళ్ళాంగా నాకు అన్ని అధికారాలు ఉన్నాయిలే. విజయ్ ముఖం అప్పటికే బాగా కందిపోయింది. ఏమిటి విశేషం? ఈ మధ్య నీకు వాగుడు ఎక్కువైంది అన్నాడు. మనం చాలా సంతోషంగా హాయిగా ఉన్నాం అందుకని.
అలాగా, ఎందుకో? ఏది ఇలారా, ఆ రహస్యం ఏమిటో నాకు చెప్పు, వింటాను అంటూ విజయ్ లావణ్య చెవి పట్టుకొని బయటకి లాక్కుపోయాడు. అబ్బా, చెవి నొప్పి, వదులు అరిచింది లావణ్య. వదులుగా ఉందా? ఇంకా గట్టిగా పట్టుకుంటానైతే. పట్టుకోనా అంటున్నాడు విజయ్. నవ్వుతున్న ఇద్దరి కంఠాలు క్రమంగా దూరం అయినాయి. గదిలో ఒంటరిగా మిగిలిపోయిన రోజా బొమ్మలా నిలబడిపోయింది. వస్తుందనుకున్న భూకంపం రాలేదు, పడుతుందనుకున్న పిడుగు పడలేదు, కుంభవృష్టి కురిపిస్తుందనుకున్న కారు మేఘాలు తేలిపోయాయి. అయినా రోజా నీరసంగా, కదలడానికి కూడా శక్తి లేని దానిలా చాలాసేపు అక్కడే నిలబడిపోయింది. విజయ్ చూపులకి ఏం శక్తి ఉందో తెలియదు గాని ఒక్క చూపు రోజా అణువణువులోనే శక్తి హరించుకుపోయినట్టుగా ఉంది. రాధానెత్తుకొని లావణ్యని చెవి పట్టుకుని యువతలకు తీసుకువచ్చిన విజయ్ రోజా ఉన్న గది నుంచి దూరం వచ్చేశాం అని తెలుసుకున్న తర్వాత చెవి వదిలేసి రాధాని దింపుతూ అడిగాడు. ఇప్పుడు చెప్పు, ఈ అమ్మాయిని అనంత్ ఎప్పుడు తీసుకువచ్చాడు? వీళ్ళిద్దరికీ ఎలా పరిచయం అని చెప్పాడు. నువ్వు వెళ్ళిన కొద్ది రోజులకే అనంత్కి బాగా తెలిసిన కుటుంబం చాలా లేమిలో ఉన్నారుట. చాలా మంచి అమ్మాయి అని ముందే చెప్పాడు. ఆ మాట నిజం కూడా. అంతేనా? అంతకంటే వాళ్ళిద్దరి మధ్య ఇంకేం లేదుట. లావణ్య చురచురా చూసింది. బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు, నాకు తెలుసు. వచ్చినప్పటి నుంచి ఇద్దరిని చూస్తూనే ఉన్నాను. ఏం లేదు. ఆ అమ్మాయి చాలా మంచి అమ్మాయి సమర్థిస్తున్నట్టుగా అంది. అవునవును, అందుకే అంత త్వరగా నీకు స్నేహితురాలైపోయింది నవ్వుతూ అన్నాడు విజయ్. ఆ మాటల వెనక లీలగా ఉన్న వ్యంగ్యం లావణ్య గ్రహించకపోలేదు. కానీ లక్ష్య పెట్టని దానిలా, నువ్విక్కడే నిలబడు, నేనిప్పుడే ఒక్క క్షణంలో వస్తా అంటూ వంట ఇంట్లోకి పరిగెత్తింది. అతనికి పూర్తిగా కనుమరుగయ్యే ముందు తల తిప్పి, పారిపోయేవు సుమా, నీతో చాలా పనుంది అంటూ హెచ్చరించింది. విజయ్ పారిపోను అన్నట్టు తల తిప్పాడు. లావణ్య వెళ్ళిపోయింది. విజయ్ మనస్సు చురుగ్గా వేగంగా ఆలోచిస్తుంది. అతను వచ్చిన ఈ కొద్దిసేపటిలోనే రోజా ఈ ఇంట్లో ఎంత అభిమానం సంపాదించుకుందో స్పష్టంగా తెలిసిపోతోంది. చిత్రం ఏమిటంటే మామూలుగా వేణుగోపాలరావు గారికి నచ్చిన వ్యక్తులు లావణ్యకి నచ్చరు. లావణ్యకి నచ్చిన మనుష్యులు ఆయనకి గిట్టరు. ఈ రోజా చతురతతో ఇద్దరి దగ్గర మంచితనం సంపాదించుకుంది. అసలు ఈ విధంగా ఇక్కడికి రావటంలో గల అర్థం ఏమిటి? చివరికి ఆత్మాభిమానం కూడా విడిచి మనిషిగా ఉండడానికి కూడా సిద్ధమై ఉండి వచ్చిందంటే ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది. ఆ రోజు హోటల్లో తనే స్వయంగా చెప్పిందిగా, ఒక ఉద్దేశంగానే లేకపోతే తప్ప తనేదీ చెయ్యనని. ఈ రావటంలో గల ప్రయోజనం వేణుగోపాలరావు గారి దగ్గర చనువు పెంచుకొని మంచిని సంపాదించి ఆయన ద్వారా అనంతని పొందాలనా? ఎంత సాహసం ఈ అమ్మాయికి! ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో ఇంత ఆరితేరిన మనిషిని అతనెక్కడా చూడలేదు. ఈ చాతుర్యానికి, ఈ చదరంగపు టెత్తుల్లా తెలిసిన అతి తెలివితనానికి ఇది ఏ రాజకీయ పరిధిలోకో ప్రవేశించినట్టయితే దేశాన్ని ఏలేసేది. తను ఇప్పుడు జరిగినదంతా వేణుగోపాలరావు గారికి చెప్పటమా, మానటమా? చెప్పి ఆ అమ్మాయిని తక్షణం పంపించి వేయటం ఉత్తమమా, లేక ఏం చేస్తోందో ఓపికగా వేచి చూడడం శ్రేయస్కరమా? విజయ్ సిగరెట్ తీసుకుని వెలిగించుకుంటూ నుదురు చిట్లించి దీర్ఘాలోచనలో పడ్డాడు. గాలి దుమారంలా వచ్చారు లావణ్య స్నేహితులు. చిన్న పెద్ద, వయసు ముతక భేదం లేకుండా అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. భాష కూడా అందరిది ఒకటి కాదు. ఎక్కువగా గుజరాతీ వాళ్ళు ఉన్నారు. ఒక కుటుంబం అరవ వాళ్ళు ఉన్నారు. పంజాబీలైన ఇద్దరు భార్యాభర్తలున్నారు. అన్నా చెల్లెళ్ళైన ఇద్దరు తెలుగు వాళ్ళున్నారు. బిలబిలలాడుతూ ఒక పెద్ద వ్యాన్ నిండా 2 కార్ల నిండా దిగారు. డ్రైవర్లతో సహా 20 మందికి తక్కువ కాకుండా ఉన్నారు. లావణ్య వాళ్ళు మొహమాటంగా ఏ హోటల్కైనా వెడదామంటే వినకుండా బలవంతంగా తన ఇంటిలోనే విడిది ఏర్పాటు చేసింది. లావణ్య క్రిందటి వేసవిలో తన ఆప్తమిత్రురాలైన శాంతి మాధుర్ దగ్గరకెళ్ళి 15 రోజులు ఉండి వచ్చినప్పుడు అక్కడి క్లబ్బులో వీళ్ళంతా పరిచయం అయ్యారు. అందరిళ్లల్లో ఒక్కొక్క రోజు లావణ్యకి విందు చేశారు. శాంతి, లావణ్య క్లాస్మేట్స్. శాంతి ఆర్మీలో పనిచేస్తున్న మేనత్త కొడుకైన మాధుర్ని పెళ్లి చేసుకుని పూనాలో స్థిరపడిపోయి 3 సంవత్సరాలయ్యింది. లావణ్యకి హైదరాబాద్ అంటే మరీ విసుగు పుట్టినప్పుడల్లా శాంతి దగ్గరకెళ్ళి ఓ 10 రోజులు ఉండి వస్తూ ఉంటుంది. వాళ్ళున్న 2 రోజులు పెళ్లి జరిగినంత హడావిడి అయ్యింది. రోజాకి గాని నౌకర్లకి గాని ఒక్క క్షణం విశ్రాంతి చిక్కలేదు. అతిథుల రాకతో వేణుగోపాలరావు గారి ఇంట్లో చోటు చాలకపోవటంతో అనంత్ తప్పనిసరిగా ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. అనంత్, విజయ్ ఒంటరిగా ఏకాంతంగా వివరంగా మాట్లాడుకునే అవకాశమే చిక్కలేదు.
వచ్చిన వాళ్లల్లో మగవాళ్ళు విజయ్ ఇంట్లోనే విడిది చేయడంతో అన్నదమ్ములిద్దరి మధ్య విషయాలు మాట్లాడేందుకు వ్యవధే దొరకలేదు. అక్కడికి రాత్రి చాలా ప్రొద్దుపోయిన తరువాత పడుకోబోయేటప్పుడు విజయ్ తమ్ముణ్ణి నిలదీసి అడిగాడు. ఏంరా, నీ రోజారాణి ఏకంగా వచ్చి మనలోనే ఒకరుగా మకాం పెట్టేసిందే, ఏమిటి విశేషం? అనంత్ ముఖం ఎర్రబడింది. రోజాని విజయ్ నిరసనగా మాట్లాడుతుంటే అతని హృదయం కోపంతో కంటే ఎక్కువగా బాధపడుతోంది. విజయ్ ఏనాటికైనా రోజాని గుర్తించే రోజంటూ వస్తుందా? తలెత్తుతూ బిగబట్టిన కంఠంతో అన్నాడు విజయ్. రోజా దగ్గరగా ఉండి కొద్ది రోజులు పరిశీలిస్తే నువ్వే నీ అభిప్రాయం మార్చుకుంటావనే ఉద్దేశంతో నేనే రోజాని తీసుకువచ్చాను. తను రాననే అంది. నేనే బలవంతం చేశాను. వేణుగోపాలరావు గారికి రోజా ఫలానా అని తెలియదు. ముందు చెప్పటం అనవసరంగా భావించి నేను చెప్పలేదు. ఏం, ఎందుకని? రెట్టిస్తున్నట్టుగా అడిగాడు విజయ్. ఇద్దరి మధ్య వాగ్యుద్ధం జరిగే ప్రమాదం తల ఎత్తుతుందని గ్రహించిన అనంత్ తనే తగ్గి జవాబు చెప్పకుండా ఊరుకున్నాడు. విజయ్ ఖచ్చితంగా కఠినంగా చెప్పాడు. చూడు చిట్టి తండ్రి, ఏ విషయంలోనైనా నా అభిప్రాయం మారవచ్చునేమో గాని నీ రోజారాణి విషయంలో మాత్రం మారదు. నువ్వు నాకు ఆమెను గురించి కనువిప్పు కలగాలని అంటూ ఏదో చెబుతున్నావే, అది అసంభవం. నువ్వది బాగా తెలుసుకోవడం మంచిది. ఆ అమ్మాయిని గురించి నీకంటే క్షుణ్ణంగా బాగా నాకు తెలుసు. నీకు నిజంగా బుద్ధి అనేది ఉంటే తక్షణం ఆ అమ్మాయికి ఉన్న విషయం చెప్పేసి, అవసరం అనుకుంటే ఓ క్షమార్పణ పారేసి యువతలకి వచ్చే. అనవసరంగా ఈ విషయాన్ని సాగలాగి నాకు చిరాకు తెప్పించకు. ఇప్పటికే ఈ విషయంలో నాకు చాలా తలనొప్పిని తెప్పించావు నువ్వు. ఇక నేను భరించలేను. విజయ్ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. రోజా పట్ల విజయ్ చూపుతున్న విముఖత్వానికి గుండెలు బరువెక్కగా అనంత్ పెదవి కొరుకుతూ చాలాసేపు అక్కడే నిలబడిపోయాడు. లావణ్య స్నేహితులకి ఊరు చూపించటానికి విజయ్ సారథ్యం వహించాడు. లావణ్య కోరటంతో అనంత్ కూడా వాళ్లతోనే ఉన్నాడు. ఆ 2 రోజులు కబుర్లతో, సరసాలతో, నవ్వులతో, కేరింతలతో, పరుగులు ఉరుకులతో ఇల్లంతా హోరెత్తిపోయింది. వేణుగోపాలరావు గారు గది తలుపులు మూసినవి తెరవకుండా చెవుల్లో దూది పెట్టుకుని లోపల కూర్చున్నారు. వాళ్ళు ఏ మ్యూజియమో ఏ గోల్కొండో చూడడానికి వెళ్ళినప్పుడు మాత్రం తెరిచేవారు. మళ్ళీ కారు హారన్ వినిపించగానే రోజాని తలుపులకు మూసివేయమని చెప్పేవారు. లావణ్య రోజాని కూడా తన వెంట రమ్మని బలవంతం చేసింది. కానీ రోజా ఒప్పుకోలేదు. వాళ్ళ వేషభాషలు, మాటలు, ప్రవర్తన ఇవన్నీ చూస్తుంటే రోజాకి వాళ్ళ ప్రపంచం పూర్తిగా వేరనిపించింది. వచ్చిన వాళ్లల్లో మిస్ జోషి అనే అమ్మాయి చూపులు విజయ్ ముఖం మీద అతుక్కుపోయాయని అందరికీ ఇట్టే తెలిసిపోయింది. ఊరు చూడడానికి వెళ్లే సందర్భంలో ఆ అమ్మాయి నేర్పుగా డ్రైవ్ చేస్తున్న అతని ప్రక్కన కూర్చునేలా చూసుకోవడం, భోజనాల బల్ల దగ్గర అతని ప్రక్కనే ఉండటం, ఏ మ్యూజియమో గోల్కొండ శిథిలాలో చూడడానికి వెళ్ళినప్పుడు అతని ప్రక్కనే అతనికి తగిలేటంత దగ్గరగా నడవడం చేయసాగింది. అతన్ని చూపులతో తినేస్తున్న ఆ అమ్మాయి సమక్షంలో ఎప్పుడూ లేంది విజయ్కి ఎలాగో అనిపిస్తూ ఇబ్బందిగా ఉండేది. లావణ్యని తమతో రమ్మనమని శాంతి పట్టుపట్టింది. ఊళ్ళు తిరగటం అంటే సహజంగా ఎంతో ఉత్సాహం చూపించే లావణ్య ఎక్కువ బలవంతం లేకుండానే అంగీకరించింది. లావణ్యతో పాటు విజయ్ని కూడా బయలుదేరదీసి తీసుకురమ్మనమని మిస్ జోషి 1కి 10 సార్లు అడిగింది. విజయ్ ఒప్పుకోడని, అతనికిలా 10 మందిలో కలిసి తిరగాలంటే అంతగా ఇష్టం ఉండదని, అదీగాక అతనికసలు ఇన్ని రోజులు వ్యవధి చిక్కదని, చాలా బిజీగా ఉంటాడని అంది లావణ్య. మిస్ జోషి ఏమనుకుందో ఏమో, ఒకసారి లావణ్య సమక్షంలోనే తనే అతన్ని అడిగేసింది. విజయ్ ఎంతో ఆనందించిన వాడిలా వెంటనే అంగీకరించాడు. లావణ్య తల క్రిందులైనట్టుగా చూసింది. మిస్ జోషి చూశావా అన్నట్టు సగర్వంగా లావణ్య వైపు చూసింది. లావణ్య 1 నిమిషం పాటు విజయ్ కూడా అందరి మగవాళ్ల లాంటివాడేనని, ఏ ప్రత్యేకత లేదని అనిపించింది. మిస్ జోషి వాళ్ళు చూపులకి, తీయటి కవ్వింపు మాటలకి అతను లొంగిపోయినట్లే కనిపిస్తున్నాడు. వెళ్లే రోజు వచ్చింది. అందరి సామానులు వ్యానులో సర్దివేశారు. ప్రయాణానికి సిద్ధం అయి అంతా బయట కూర్చుని ఉన్నారు. ఒక్క విజయ్ మాత్రం ఇంకా రాలేదు. అందరూ అసహనంగా ఎదురు చూస్తున్నారు. వెడుతున్నది దూర ప్రయాణం. అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా బయలుదేరకపోతే రాత్రివేళ చీకటిలో ఏదైనా ఇబ్బందికి గురి కావచ్చు. ప్రోగ్రాం అనుకున్నట్టుగా ఏ నిమిషానికి అలా జరగకపోతే శాంతి భర్త అయిన మాధురికి తగని చిరాకు. కానీ విజయ్ తప్పక వస్తాడని మిస్ జోషికి బాగా విశ్వాసం. ఆఖరి నిమిషంలో ఆదరా బాదరాగా వచ్చాడు విజయ్.
ప్రయాణానికి బయలుదేరి వస్తున్నట్టుగా అతని చేతిలో సూట్ కేస్ ఉంది. అందరూ అమ్మయ్య అనుకున్నారు. మిస్ జోషి ముఖం అతన్ని చూడగానే 1000 వోల్ట్ల బల్బులా వెలిగిపోయింది. విజయ్ సరాసరి శాంతి మాధుర్ల నిలబడిన చోటికి వెళ్ళాడు. అతని స్వరం ఎంతో గంభీరంగా పలికింది. క్షమించాలి, నాకు అర్జెంట్ పని ఒకటి తగిలింది. నేను రాలేను. నా తరపున మా అనంతని పంపిస్తున్నాను. శాంతి మాధుర్ వాళ్ళు ఏం అనుకోలేదు. లావణ్య చప్పున మిస్ జోషి వైపు చూసింది. ఆ అమ్మాయి ముఖంలో ఆశాభంగం చూసి తీరాల్సిందే. అంతవరకు నవ్వుతూ వెలిగిపోతున్న ముఖం వెలవెలబోయి కోడిగడుతున్న దీపంలా అయ్యింది. అందరూ బిలబిలలాడుతూ కారులో వెళ్ళి ఎవరి స్థానాల్లో వారు కూర్చుంటున్నారు. విజయ్ మిస్ జోషి దగ్గరకు వెళ్ళి ప్రత్యేకంగా ఎంతో వినయంగా క్షమార్పణ కోరుకున్నాడు. సారీ మిస్ జోషి, ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఐ థింక్ ఐఎమ్ మోస్ట్ అన్ఫార్చునేట్. అతని కంఠంలో తొంగి చూస్తున్న బాధని కాస్త ఎవరైనా చెవి యొగ్గి శ్రద్ధగా ఆలకిస్తే అది నిజమేనా అనే అనుమానం వస్తుంది. వెళ్ళేటప్పుడు ఆఖరి నిమిషంలో లావణ్య ఉండబట్టలేక ఏదో విషయం చెప్పడానికి దగ్గరికి వచ్చినట్టుగా వచ్చి తెచ్చిపెట్టుకున్న నవ్వు ముఖంతో రహస్యంగా అడిగింది. విజయ్, ఏమిటిది? ఎప్పుడు ఎవరి మీద కనపర్చని శ్రద్ధ మిస్ జోషి మీద కనబరుస్తున్నావు? చిట్ట చివరికి ఎలాగైతేనేం మా విజయ్ రాతి గుండె మెత్తబడుతోంది అనుకున్నాను నేను. నా గుండె రాయి ఏం కాదు, మీ అందరిలాంటిదే. కానీ మీ ఫ్రెండ్ మిస్ జోషి లాంటి వాళ్లని చూసినప్పుడు మాత్రం అది రాయిలా బిగుసుకుపోతోంది చిరునవ్వుతో అన్నాడు. మరి నువ్వు చూపేయి. లావణ్య మధ్యలోనే ఆగిపోయింది. ఎందుకంటే విజయ్ కొంటెగా చూసి కన్నుగీటి నవ్వాడు. లావణ్య గుండెలు తేలికపడినాయి. తన అనుమానమే నిజమైంది. విజయ్ మిస్ జోషి చూపుల గాలానికి చిక్కినట్టు నటిస్తూ ఆ అమ్మాయిని ఆట పట్టించాడు. లేకపోతే బాబ్డ్ హెయిర్తో, స్లీవ్లెస్ జాకెట్తో, బొడ్డు కనిపించేట్టు చీర కట్టుకొని మగవాళ్లని తినేస్తున్నట్టుగా మిస్ జోషికి ఆడవాళ్లల్లో అందం కంటే, గుణానికి, చదువు కంటే వ్యక్తిత్వానికి, అలంకారాల కంటే వినయ విధేయతలకి ఎక్కువ విలువిచ్చే విజయ్కి పొత్తు కుదురుతుందా? విజయ్ అమ్మో అసాధ్యుడు కదూ. ఒక్క చూపులో ఎదుటివారి లోతుపాతులు కనిపెట్టేయగలడు. అతని చుట్టూ ఉన్న పరిధిలో చాలామందికి అతను తమ పట్ల చూపించే వినయం, గౌరవం, వీటి వెనుక దాగి ఉన్న నిర్లక్ష్యం, విసుగు, లీల మాత్రం కూడా తెలియవు. ఒకసారి లావణ్య ఈ విషయంలో అతనితో తర్కానికి దిగింది. ఈ నటన ఎందుకు? నీకు నిజంగా గౌరవం లేని వాళ్లతో ఈ పరిచయాలు ఎందుకు? నీకు ఉన్న విషయం వాళ్ల మొహాన ఎందుకు అనేయవు? విజయ్ వెంటనే సమాధానం చెప్పలేదు. ఒక నిమిషం ఆగి సాలోచనగా లావణ్య వైపు చూస్తూ అన్నాడు. ఎందుకంటే మనిషి సంఘజీవి. సాధ్యమైనంత వరకు తనకు ఇబ్బంది కలిగించని విషయాలు చూసి చూడనట్టుగా పోతూ ఉండాలి. నువ్వన్నట్లుగా నా అభిప్రాయాలు ఉన్నవి ఉన్నట్టుగా బయటకి వెల్లడిస్తే ఈ సొసైటీలో నాకు చాలామంది శత్రువులు ఎదురవుతారు. అందరి సంగతి వదిలే, నీ సంగతి చెప్పు. నీ గురించి నా మనసులో ఉన్న అభిప్రాయం ఏమిటో నిజం చెప్పేయమంటావా? అక్కర్లేదులే, వెళ్ళు అవతలకి. లావణ్య అతని భుజం మీద చేయి వేసి తోసేస్తూ అంది. చూశావా మరి అన్నట్టు చూశాడు విజయ్. నువ్వు నాకు భర్తవి కాకపోవడం నా అదృష్టం. చిరుకోపం, చిరునవ్వు మిళితంగా చేసి చూస్తూ అంది. నా అదృష్టం కూడా. విజయ్ ఒప్పుకున్నాడు. అప్రయత్నంగా అతని గుండెల నుండి వేడి నిట్టూర్పు బయటకి వచ్చింది. లావణ్యతో వివాహం తప్పిన విషయం గుర్తుకు వచ్చినప్పుడల్లా అతని జీవితంలో చాలా ప్రమాదమైంది. ఏదో అదృష్టవశాత్తు దాటి వచ్చినట్టుగా అనిపిస్తోంది. అనంత్, లావణ్య లేకపోవడంతో రోజాకెలాగో ఉంది. ఇంట్లో చేతి నిండా పని లేదు. రాధకి సాధ్యమైనంత వరకు చదువు చెప్పటంలో, ఆటలు నేర్పటంలో కాలం గడపసాగింది. వేణుగోపాలరావు గారు తనకు ఇచ్చిన జీతానికి పూర్తి న్యాయం చేకూర్చాలని రోజా ఉద్దేశం. కానీ రాధతో ఎక్కువగా గడపడం, రాధ చదువు మీద తన దృష్టిని కేంద్రీకరించటానికి రోజాకి అనుకున్నంతగా వీలు చిక్కటం లేదు. వేణుగోపాలరావు గారు సాధ్యమైనంత వరకు రోజాని తన సమక్షంలోనే ఉండమంటారు. ఆయన ఆరోగ్యం చక్కబడింది. అయినా రోజా పట్ల వింతగా ఉన్న ఆయన ప్రవర్తన మాత్రం మారలేదు. రోజా కుటుంబ విషయాలు ఎన్నిసార్లు చెప్పినా ఆయనకు విసుగులేదు. పదే పదే మళ్ళీ అడుగుతారు. ఆ అడగడానికి అలసట కానీ విసుగు కానీ లేదు. రోజా సాయంత్రం వెళ్ళేటప్పుడు వెడుతున్నానని ఆయనతో చెప్పటానికి వచ్చినప్పుడు రోజా చెయ్యి పట్టుకుంటూ రేపు వస్తావు కదూ అని చిన్నపిల్లాడిలా అడుగుతారు. రోజా విస్మయంగా చూసేది. రోజా కళ్ళల్లో ఆ భావం గ్రహించిన ఆయన ముఖం అంతా ఎలాగో అనగా, నీకు తెలియదు, నేను గుండె జబ్బు మనిషిని. రేపు మళ్ళీ నిన్ను చూస్తానో లేదోనని నా భయం అంటారు. రోజాకు ఆయన మాటలు అర్థం కావు.
చందుని చూడడానికి ఆయన తహతహలాడిపోతున్నారు. ప్రతిరోజు రోజా రాగానే ఆయన మొట్టమొదటగా అడిగే విషయం చందు గురించే. ఊరి నుంచి ఇంకా రాలేదని రోజా చెబితే ఆయన ముఖం ఆశాభంగం పొందినట్టుగా అవుతుంది. ఇంకా రాలేదా? ఇన్ని రోజులు అక్కడ ఏం చేస్తున్నాడు? ఒక్కసారి వచ్చి వెళ్ళమని ఉత్తరం రాయి. అంతగా అయితే మళ్ళీ వెడతాడు. రోజా ఆయన మాటలు వింటూ ఆ గదిలో నుంచి ఎప్పుడు బయటపడతానా అని ఎదురు చూస్తున్నట్టుగా నేల చూపులు చూస్తూ నిలబడుతుంది. చందు గురించి ఆయన అలా అడుగుతుంటే రోజాకి ఒక్కొక్కసారి మనసు విప్పి చందుని గురించి ఉన్న నిజం చెప్పేయాలని ఎంతగానో అనిపిస్తుంది. కానీ అంతలోనే సిగ్గు బిడయం అడ్డు వస్తాయి. ఇప్పుడు ఆయనకి తన గురించి ఒక విధంగా గౌరవమైన అభిప్రాయం ఉంది. తనకు తండ్రి లేడని, మేనమామ ఇంటి విషయాలు పట్టించుకోడని, ఆర్థికంగా ఆ ఇల్లు కృంగిపోయి చినిగి జీర్ణమవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో దుర్భరమైన ఆ దారిద్ర్యానికి తట్టుకోలేక తనిలా తెగించి ఈ ఉద్యోగానికి వచ్చానని, తను ఈ ఉద్యోగం చేయటం తల్లికి ఏమాత్రం ఇష్టం లేదని రోజా ఆయనకి మాటల సందర్భంలో తెలియజేసింది. రోజా నోటి నుంచి వచ్చే ప్రతి మాటని, అందులో ప్రతి అక్షరాన్ని, ఆ అక్షరాల వెనక దాగి ఉన్న అభిమానం, బాధ అన్నిటినీ ఆయన ఒళ్ళంతా చెవులు చూసుకుని వింటున్నట్లుగా ఆతురతగా శ్రద్ధగా విన్నారు. ఒకసారి ఇలాంటి ప్రసంగం వచ్చినప్పుడు చిన్నబోయిన ముఖంతో చెప్పింది రోజా, మా అమ్మకి నా వ్యక్తిత్వం మీద నమ్మకం లేదు. నాకేదో అయిపోతుందని ఆవిడకి భయం. ఆ ఇంట్లో అస్వస్థతగా పడుకున్న ఆవిడ అనుక్షణం నా క్షేమాన్ని శంకిస్తూ మనశ్శాంతిని నాశనం చేసుకుంటోంది. నేనేం చేయలేకుండా ఉన్నాను. అర్థం కాని అమ్మ స్వాభిమానం కోసం, నేనెప్పుడు ఎవరి దగ్గర పొందని పరువు ప్రతిష్టల కోసం నాకు అపురూపంగా దొరికిన ఈ అవకాశాన్ని జార విరుచుకోవడం నాకిష్టం లేదు. ఎన్నడూ లేంది ఆ మాటలు చెప్పేటప్పుడు రోజా ముఖంలో కనిపిస్తున్న నిస్సహాయతకి, దైన్యానికి ఆయన హృదయం చెదిరిపోయింది. మనసు చెప్పరాని బాధతో విలవిలలాడింది. ఎంతో బలవంతంగా తనని తాను శాసించుకొని నిగ్రహించుకొని మౌనంగా ఉండిపోయారాయన. లేకపోతే 2 చేతులు చాచి దగ్గరకు రమ్మనమని పిలిచి రోజా నా తల్లి అని అక్కున చేర్చుకుని తల నిమరాలనిపించింది. మాటల సందర్భంలో రోజా తన ఇంట్లో ప్రతి వ్యక్తిని గురించి చెబుతున్నప్పుడు, తండ్రి విషయం వచ్చినప్పుడు తండ్రి పట్ల తనకి గల ద్వేషాన్ని, అసహ్యాన్ని దాచుకోలేదు. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేసింది. ఈ ప్రపంచంలో నేను అమితంగా అసహ్యించుకునే వ్యక్తి గాని, ద్వేషించే మనిషి గాని ఎవరైనా ఉంటే ఆ వ్యక్తి నాకు జన్మనిచ్చిన కఠినుడే. ద్వేషం అని, అసహ్యం అని ఇంత గట్టిగా చెబుతున్నావు. ఒకవేళ ఆయనను ఏనాడైనా ముఖాముఖి చూడడం తటస్థిస్తే? రోజా ముఖం జుగుప్సగా కంపరంగా అయి, ఆయన నాతోనా? మేం ఇద్దరం ముఖాముఖి కలుసుకోవటమా? ఎప్పటికీ జరగదు. వద్దు. అలాంటి భయంకరమైన దుస్సంఘటన నా జీవితంలో నాకెదురవ్వకూడదని ప్రతిరోజు భగవంతుడిని ప్రార్థిస్తాను అంది. ఎందుకు రోజా ఆయనంటే నీకంత ద్వేషం? ఎంతైనా ఆయన నీకు జన్మనిచ్చిన ఆయన, ముఖం పాలిపోగా అడిగారు వేణుగోపాలరావు గారు. అందుకే అసహ్యం. మా జీవితాలకి కేంద్ర బిందువు లాంటి ఆయన తన బాధ్యతలు వదిలేసి వెళ్ళిపోవటమే క్షమించరాని నేరం. సమర్థుడు కాకపోవచ్చు, డబ్బు సంపాదించలేకపోవచ్చు, దానికి ఎవరూ కాదనరు. నేనసలే కాదనను. కానీ నోరు లేని మేకలాటి అమ్మని, 2 పిల్లలతో అడుగడుగున రక్కస ముళ్ళలాటి ఈ ప్రపంచానికి ఒంటరిగా వదిలేసి వెళ్ళిన వ్యక్తిని నేను అసహించుకోకుండా, ద్వేషించకుండా ఉండలేను. మీరు నా స్థానంలో ఉంటే, బ్రతుకులో మేము ఎదుర్కొన్న అవమానాలు ఎదుర్కొని ఉంటే మీరైనా నాలాగే మాట్లాడేవారేమో. అవును రోజా, అవును. నేను నిన్ను అర్థం చేసుకోగలను. ముఖం క్రిందకు వాలిపోగా హీనస్వరంతో అన్నారాయన. రోజా వచ్చి వెళ్ళడానికి తన కారు వాడుకోమని ఆయన ఎంతగానో చెప్పారు. రోజా ససేమిరా ఒప్పుకోలేదు. ఇక్కడ బస్ ఎక్కితే అక్కడ మా ఇంటి దగ్గర దిగుతాను. నాకేం ఇబ్బంది లేదు. నేను చాలా రోజులు మీ సాన్నిహిత్యంలో ఉండాలనుకుంటున్నాను. అనవసరమైన మీ ఈ దయ నాకు చాలా ఇబ్బందిని కలగజేస్తోంది. నన్ను క్షమించండి అంటూ తిరస్కరించింది. వేణుగోపాలరావు గారు తప్పనిసరిగా చేసేది లేనట్టుగా ఊరుకోవలసి వచ్చింది. ఒక్కోసారి రోజా ఎండలో కందిన ముఖంతో ముఖాన పట్టిన చెమట తుడుచుకుంటూ ఇంట్లో అడుగు పెడుతుంటే అది చూసిన ఆయన మనసు విలవిలలాడిపోతోంది. ఆయన గుండెల్లో గిలగిలా తన్నుకుంటున్న రహస్యమేదో గొంతులు చించుకొని బయటికి రావాలని తిరగబడుతోంది. కానీ అంతలోనే వివేకం, ఇప్పుడే దానికి సమయం కాదనే ముందు చూపు దాన్ని బట్టి బంధించి సంకెళ్ళు వేసి
హృదయపు లోతుల్లోకి విసిరివేస్తాయి. ఆయన ఆంతర్యంలో జరుగుతున్న ఈ తిరుగుబాటు, అల్లకల్లోలం రోజాకి లేస మాత్రం కూడా తెలియవు. రోజా తల్లికి ఒంట్లో బాగుండదని, ఆవిడ హిస్టీరియా మనిషి అని మాటల సందర్భంలో తెలుసుకున్న వేణుగోపాలరావు గారు వెంటనే తన కుటుంబ వైద్యుని పిలిచి రోజాతో వెళ్ళి ఆవిడని పరీక్ష చేసి అసలు సుస్థి ఏమిటో చెప్పమని కోరారు. రోజా దీనికి కూడా అంగీకరించలేదు. కానీ ఆయన ఆజ్ఞాపిస్తున్నట్టుగా అన్నారు, నువ్వు ఈ విషయంలో మాత్రం కాదనడానికి వీల్లేదు. ఈ పరిస్థితుల్లో నువ్వే కాదు, ఇంకెవరుండినా నేనీ సాయం చేసి ఉండేవాడిని. నాదెంత జాలిగుండో, నేను చేసిన దయాధర్మాలు ఎలాంటివో నీకు అనుమానం అనిపిస్తే విజయ్ని గాని అనంతని గాని అడుగు, చెప్తారు. రోజా, నాకు కావలసినంత డబ్బుంది. చావుకి సిద్ధంగా ఉన్న నేను అదంతా ఏం చేసుకోను? లావణ్య విలాసాలకి ఖర్చయ్యే మహాసముద్రం లాంటి ఖర్చులో ఒక నీటి తుంపరంతా మీ అమ్మకి ఖర్చు పెడతానేమో. ఈ ఒక్క విషయంలో నువ్వు దయవించి నేను చెప్పినట్టు విని నాకు మనశ్శాంతిని కలిగేలా ప్రవర్తించు. హఠాత్తుగా ఆయన 2 చేతులు చాచారు. ఆ సంకేతం గ్రహించిన రోజా వెంటనే వెళ్ళి తన చేతులతో ఆ చేతుల్ని గట్టిగా పట్టుకుంది. భావోద్వేగంతో ఆయన నుదుట చిరుచెమటలు అలుముకున్నాయి. అక్కడే ఉన్న డాక్టర్ గారు వెంటనే అన్నాడు, మీరు నిశ్చింతగా ఉండండి. మీరు నన్ను వెళ్ళి ఆవిడని చూడమని చెప్పారు. నేను చూస్తాను. నన్ను మీరు చెప్పిన పని చెయ్యనివ్వకుండా ఈ అమ్మాయి కాదు, ఆ బ్రహ్మరుద్రులు కూడా ఆపలేరు. ఫలితంగా రోజా తప్పనిసరిగా డాక్టర్ గారిని తీసుకుని ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. వేణుగోపాలరావు గారి ఖరీదైన పొడుగాటి కారు రోజా ఇంటి ముందు ఆగటంతో ఇరుగు పొరుగు వింతగా తొంగి చూశారు. కారు చుట్టూ పిల్లలు గుమిగూడారు. సావిత్రమ్మకేవమ్మ అదృష్టవంతురాలు, కూతురు పెద్దదయ్యింది, సమర్థురాలయ్యింది. ఎంత పొడుగాటి కారులో వచ్చాడో డాక్టరు. ఆయనెంత గొప్పవాడో, ఎంత ఫీజు అడుగుతాడో, అడిగితే మాత్రం లెక్క ఏమిటి? ఎవరో పెద్దాయన్నే పట్టిందిగా. డాక్టర్ గారు చూసి వెళ్ళిపోయిన తరువాత ఇరుగు పొరుగు పరామర్శకి వచ్చి ఈ మాటలు అని వెళ్ళారు. డాక్టర్ గారు మర్నాడు వేణుగోపాలరావు గారితో రోజా తల్లి చాలా బలహీనంగా ఉందని, మానసికంగా చెదిరిపోయిందని, ఆవిడకి అశాంతి, దిగులు తప్ప ఇంకే వ్యాధి లేదని చెప్పాడు. డాక్టర్ గారు వెళ్ళిపోగానే అంతవరకు ఎలాగో బలవంతంగా కూర్చుని ఉన్న వేణుగోపాలరావు గారు దిండులో ముఖం దాచుకున్నారు. ఆయన హృదయం బద్దలవడానికి సిద్ధంగా ఉంది. సావిత్రి, సావిత్రి, ఆయన మనసు ఆక్రోశించసాగింది. సావిత్రమ్మ కోలుకోవడానికి కావలసిన మందులు, టానిక్కులు రాసి ఇచ్చాడు డాక్టరు. వేణుగోపాలరావు గారు ఆ మందులన్నీ కొని తెప్పించి రోజా చేతికి అందిస్తూ, మీ అమ్మ ఈ మందులన్నీ సక్రమంగా వాడేట్టు చూసే బాధ్యత నీది. ఈసారి డాక్టర్ గారు మళ్ళీ చూసినప్పుడు ఆవిడ ఆరోగ్యం కాస్త కాకపోతే, కాస్తైనా చక్కబడకపోతే ఆ అపరాధం నీదన్నమాటే. శిక్ష నువ్వు ఎదుర్కోవలసి వస్తుంది అన్నారు. ఏమిటో ఆ దండన? నేను ముందుగా తెలుసుకోవచ్చునా? నవ్వుతూ అంది రోజా. వేణుగోపాలరావు క్షణంసేపు రోజా ముఖం వైపు తదేకంగా చూశారు. నవ్వుతున్న ఆ ముఖంలో తన నోటి నుంచి రాబోయే మాటలు ఎలాంటి మార్పుని తెస్తాయో ఊహిస్తున్నట్టుగా నెమ్మదిగా ఇలా అన్నారు, చాలా భయంకరమైనదే. నువ్వంత ద్వేషించి అసహ్యించుకుంటున్న నీ తండ్రిని వెతికి పట్టుకు తీసుకువచ్చి నీ ముందు నిలబెడతాను. నువ్వు ఆయన కూతురివని చెప్పి ఆయనకు నిన్ను అప్పజెబుతాను. ఆయన ఊహించినట్టే రోజా ముఖంలో గబగబా రంగులు మారాయి. క్షణం క్రితం చక్కటి చిరునవ్వుతో సుందరంగా ఉన్న ఆ ముఖం చేదు తిన్నట్టు వెగటుగా అయ్యింది. చటుక్కున ఆయన చేతిలో మందుల ప్యాకెట్ లాక్కుంటూ, మంచి శిక్షే, అయితే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. మా అమ్మ ఒకవేళ ఏ కారణంగానైనా ఈ మందులు మింగనంటే పటకారతో ఆవిడ గొంతుని బలవంతంగా తెరిచి అయినా సరే ఆవిడ నోట్లో బలవంతంగా పోస్తాను ఇవన్నీ. గుడ్. రోజా మాటలకి ముగ్ధుడైనట్టు చూడాలని, చిరునవ్వు నవ్వాలని ఆయన ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. ఆంతర్యంలో మారుమూల ఎక్కడో చివుక్కుమన్న బాధ ఆ కళ్ళల్లో లీలగా తొంగి చూసింది. మీ నాన్నంటే అంత అసహ్యమా రోజా నీకు? అడగలేనట్టు అడిగాడు. ఒట్టి అసహ్యమేనా కాదు, కసి, ద్వేషం కూడా. రోజా, ఆయన బాధ్యత లేనితనానికి మేం ఎంతగా బలి అయ్యామో మీకు తెలియదు. నా సంగతి వదిలేయండి, మా అమ్మ సంగతి కూడా వద్దు. కానీ చందు గుర్తుకు వస్తే మాత్రం ఆవేశంగా, రోషంగా అంటున్న రోజా హఠాత్తుగా తనేం మాట్లాడుతుందో గుర్తుకు వచ్చిన దానిలా టక్కున ఆగిపోయింది. చందు జీవితమా? చందుకేమైంది? బాగానే ఉన్నాడుగా.
చాలా కొత్త విషయం వింటున్నట్టుగా ఆయన చివ్వున తలెత్తుతూ అడిగారు. రోజా సమాధానం చెప్పలేని దానిలా క్రింద పెదవిని ముని పంటితో కొరుకుతూ నిలబడిపోయింది. చెప్పు రోజా, చందుకేమైంది? మీ నాన్న బాధ్యత లేనితనం వల్ల అతనేం నష్టపోయాడు? ఆయన వెంటనే సమాధానం కోరుతున్నట్టు, అసహనంగా నిలదీస్తున్నట్టు అడిగారు. మరో 2 నిమిషాలుంటే ఆయన కంఠంలో ఒత్తిడికి గత్యంతరం లేనిదానిలా రోజా తప్పనిసరిగా చెప్పేసి ఉండేదేమో. కానీ అదృష్టమో దురదృష్టమో అదే సమయంలో విజయ్ రాధ చెయ్యి పట్టుకుని గదిలోపల అడుగుపెట్టాడు. సమాధానం కోసం ముందుకు వంగి ఆతురతగా రోజా వైపు తదేకంగా రెప్పవాల్చకుండా చూస్తున్న వేణుగోపాలరావు గారు అడుగుల చప్పుడు వినగానే గుమ్మం వైపు తల తిప్పి విజయ్ని చూడగానే సరిగా కూర్చుంటూ తన్ని తాను సంభాళించుకుంటూ విజయ్ నువ్వా, రారా అంటూ ఆహ్వానించారు. ఆయన ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిన అవసరం దాటిపోయినందుకు రోజా మనసులోనే భగవంతునికి కృతజ్ఞతలు అర్పించుకొని మెల్లిగా అక్కడ నుంచి బయటకి వెళ్ళిపోయింది. రోజా చేతిలో ఉన్న పెద్ద ప్యాకెట్ చూడగానే విజయ్ కనుబొమలు ముడివడినాయి. అనుమానంగా అది ఏమై ఉంటుందా అన్నట్టు చూశాడు. చురుకైన అతని మెదడు వాళ్ళిద్దరి సంభాషణకి తన రాక అంతరాయం కలిగించినట్టుగా గ్రహించింది. వాళ్ళంతా దీర్ఘంగా సీరియస్గా మాట్లాడుకునే మాటలు ఏమై ఉంటాయి? మర్నాడు రోజా మామూలు వేళకు లేచింది. తోచినంత వరకు రోజా లేవగానే వంట ఇంట్లో మేనత్తకి సాయం చేసింది. స్నానానికి వెళ్ళబోయే ముందు రాత్రి తను తెచ్చిన మందుల ప్యాకెట్ విప్పి తల్లి ముందు పెడుతూ, అమ్మా ఇవిగో మందులు, టానిక్కులు, మొన్న నిన్ను చూచిన డాక్టర్ గారు రాసి ఇచ్చారు. ఇవి క్రమం తప్పకుండా వాడితే కాస్త కాకపోతే కాస్తైనా నీ ఆరోగ్యం చెక్కబడుతుంది అంది. సావిత్రమ్మ మందు వైపు కూతురు వైపు మార్చి మార్చి చూసింది. ముఖం కఠినంగా కాగా కర్కశంగా అడిగింది, ఇవన్నీ ఎక్కడివే నీకు? ఎక్కడివి ఏమిటి? నేను ఉద్యోగం చేస్తున్నానన్న మాట మర్చిపోయావా నువ్వు? రోజా విస్మయంగా అడిగింది. ఉద్యోగమా? ఉద్యోగమంటే నువ్వు చేసేది? ఈ ప్రపంచంలో నిజంగా చదువుకొని డిగ్రీను ఉన్నవాళ్లంతా ఉద్యోగాలు లేక ఏడుస్తున్నారు. తినటానికి కూడా గతి లేక మలమల మాడి చస్తున్నారు. చదువు సంధ్య లేని నీకు ఉద్యోగం 200 రూపాయల జీతం, పైనుంచి ఇలాంటివన్నీ ఉచితంగా దొరుకుతుంటాయి. భేష్! ఇలాంటి పనులన్నిటికీ ఉద్యోగం అని పేరు పెట్టుకుంటే ఈ లోకంలో ఇక అవినీతి అనే మాటే ఉండదు. అమ్మా! ఆహా! నా అదృష్టం ఏమదృష్టమే రోజా! నా కూతురు వయసు భేదం కూడా చూడకుండా ఒక వయసు మళ్ళిన మనిషితో. అమ్మా! రోజా చప్పున దగ్గరకు వచ్చి చేయి చాచి ఆవిడ నోరు గట్టిగా మూసేసి మాట రాకుండా చేసింది. నులివెల్లా పాలిపోగా వణుకుతున్న కంఠంతో అంది, అమ్మా నీకు పుణ్యం ఉంటుంది. ఈ ప్రపంచంలో నీ ఒక్కదాని కోసమే నేను లేని శక్తిని తెచ్చుకొని బలవంతంగా బ్రతుకుతున్నాను. చందు మీద ఒట్టు వేసి చెబుతున్నాను. నువ్విలాంటి మాటలు మాట్లాడి నా మనసు విషమయం చెయ్యవద్దు. ఇప్పటికే నా మనసు అనేక కారణాల వల్ల తూట్లు పడి ఉంది. చివరికి నిన్ను కూడా అసహించుకునే ప్రమాదం రానివ్వకు నాకు. నన్ను గురించి ఇంకేదైనా అను, ఇంకెవరితోనైనా అపోహపడు, కానీ దేవుడు లాంటి ఆయనతో మాత్రం. రోజా కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరిగినాయి. గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. ఆ పైన మాట పెగలలేదు. సావిత్రమ్మ కూతురితో పెనుగులాడి చేయి వదిలించుకొని రోజాని 2 చేతులతో బలంగా దూరంగా తోసేస్తూ అంది. రోజా కళ్ళనీళ్లు ఆవిడని కించింతు కూడా చెలింపజేయలేదు. నేను అనటం ఏమిటే, లోకం అంతా అంటున్నారు. ఏం ఆ అనంత్ అన్న పిల్లాడు ఈ మధ్య మన ఇంటికి రావడం ఎందుకు మానేశాడు? నువ్వెందుకు వద్దన్నావసలు? ఏమిటమ్మా నువ్వనేది? ఆ అనంతేగా నాకీ ఉద్యోగం చూపించింది. చూపించాడా? ఎందుకని? ఆర్థికంగా మన స్థితి కాస్తో కూస్తో చక్కబడుతుందని, అంతేగా. అందుకని నువ్వు అతనికే ఎసరు పెట్టావా? ఏరు దాటిన తరువాత తెప్ప తగలేసే రాక్షసివి నువ్వు. తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే రాక్షసివి. ఈ డబ్బుగల ఆయన దొరికేసరికి నీకు ఇప్పుడు అనంత్ పనికి రాకుండా పోయాడు, అంతేనా? రోజా నిన్ను ఏం చేసినా పాపం లేదు. రోజా నిశ్చేష్టురాలై చూడసాగింది. ఈవిడకసలు మతి ఉందా? ఆవిడ ఏం మాట్లాడుతుందో ఆవిడకు తెలుసా? సావిత్రమ్మ ఆయాసపడుతూ అంది. నా నోరు మూయగలవు, కానీ లోకం నోరు మూయగలవంటే నువ్వు ఒక్కసారి వంట ఇంట్లోకి వెళ్ళి మీ అత్తయ్యని నిన్న మీనాక్షమ్మ వాళ్ళు వచ్చి ఏమని వెళ్ళారో అడిగిరా. నేను సిగ్గు శరం లేని మొండిదాన్ని కాబట్టి ఆ మాటలు విని కూడా ఇంకా బ్రతికి ఉన్నాను. ఇదే ఇంకొకరైతే ఈ పాటికి తల దేనికో వేసి బద్దలు కొట్టుకొని చచ్చి ఉండేవాళ్ళు. రోజా నిద్రలో నడుస్తున్న దానిలా వంట ఇంటి వైపు వచ్చింది.
గుమ్మం మీద చెయ్యి వేసి ఆసరా కోసం అన్నట్టుగా ద్వారం బంధాన్ని గట్టిగా పట్టుకుంటూ అడిగింది. అత్తయ్య, ఏమిటిది? ఏమన్నారు వాళ్ళు? అక్కడే కూర్చొని కూర తరుగుతున్న సుందరమ్మ ఇదంతా వింటూనే ఉంది. ఆవిడ చాలా తెలివిగా తీసిపారేస్తూ అంది. ఏమిటోనమ్మ, లోకులు కాకులు అని ఎవరన్నారో గాని ఎంత నిజం చెప్పారో. మన పరిస్థితులు బాగాలేనప్పుడు ఒకళ్ళు అన్నారని రోషపడడం అనవసరం. మనకి వాళ్ల మాటలు లక్ష్యం ఎందుకు? మన మనసులకి నిర్మలంగా ఉన్నాం అని తెలిస్తే చాలదు. ఏమన్నారత్తయ్య వాళ్ళు? ఏదో లేమ్మా, ఏమంటే నీకెందుకు లేదు? అన్నవాళ్లంతా మనకి అన్నం పెడతారట. చెప్పత్తయ్యా, నా తల్లివిగా మీ అమ్మకి మతి లేదంటే నీక్కూడా లేకుండా పోతుందా? ఇప్పుడు నువ్వు ఆ గుప్పెడు అన్నం తినకుండా చేసేందుకే ఆవిడ ఈ పురాణం అంతా విప్పినట్టుంది. నువ్వు స్నానానికి వెళ్ళు, అవతల టైం అయిపోతోంది నీకు. గదిలో నుంచి సావిత్రమ్మ లేచి వచ్చింది. ఆవిడ శరీరంలో నిలబడడానికి ఏమాత్రం శక్తి లేనట్టు తడబడుతున్న అడుగులే చెబుతున్నాయి. ఎందుకమ్మా వదిన దాస్తావు నువ్వు? అవునులే, ఎందుకు చెబుతావు నువ్వు? చెబితే అది ఆ వెధవ పని మానేస్తుంది. మానేస్తే నీ చేతికి డబ్బు రాదు అని రోజా వైపు తిరిగి, డబ్బు ఎంత పాపిష్టిదో రోజా, అది మనుష్యుల నోళ్ళు ఎంత బాగా మూసేస్తుంది. మీ అత్తయ్య చూశావా ఎంత మారిపోయిందో? అన్న పర్వాలేదులే అని సరిపెట్టుకునే స్థితికి వచ్చింది అంది. సుందరమ్మ ముఖం జేవురించగా కూర గబగబా తరగసాగింది. పోనీ నువ్వే చెప్పు, ఏమన్నారో వాళ్ళు? అప్పటికే నీరసంగా విరక్తిగా అయిన రోజా అసహనంగా అడిగింది. నా నోటితో నేను అదంతా చెప్పలేను. నువ్వా వెధవ ఉద్యోగం మానే. రోజా నిటారుగా అయ్యింది. సావిత్రమ్మ హఠాత్తుగా ఏడుస్తూ రెండు చేతులు జోడిస్తూ అంది. రోజా, నేనీ అపవాదాలు అపహాస్యాలు భరించలేనే. నీకు నీ పెద్దలకి ఓ నమస్కారం. నిన్ను కన్న పాపానికి నన్ను చిత్రహింస చెయ్యకు. నా మాట విని నువ్వీ పాపిష్టి పని మానేసే. ఎందుకు మానాలమ్మా? అనవసరమైన అనుమానాలతో నిన్ను నువ్వు హింసించుకుంటే నేనేం చెయ్యలేను. ఎవరో ఏదో అన్నారని నేనెందుకు మానాలమ్మా? కేవలం ఒక్క భుక్తి కోసమే కాదమ్మా నేను ఆయన నీడని కోరుకుంటున్నది. రోజా అక్కడ నుంచి వెళ్ళిపోబోయింది. సావిత్రమ్మ శివంగిలా రోజా మీదకి వచ్చింది. ఏమంటున్నావే నువ్వు? నా మాట వినవు? విననమ్మా, రోజా దృఢంగా జవాబు ఇచ్చింది. వినవు? ఎంత ధైర్యమే నీకు? ఎంత పొగరుగా సమాధానం చెబుతున్నావు? ఎలా వినవో చూస్తాను. నీ కాళ్ళు విరక్కొడతాను. అవసరమైతే నీ గొంతు పిసికి అవతల పారేసి నీ పీడ వదిలించుకుంటాను. రోజా విరక్తిగా వ్యంగ్యంగా అంది. నువ్వా పని 20 సంవత్సరాల క్రిందటే చేసి ఉంటే నీకు నాకు చాలా శ్రమ బాధ రెండూ తప్పి ఉండేవి. ఇప్పుడు అసంభవం. ఏమన్నావు నువ్వు? నువ్వు వేలడంత లేవు. నన్ను చేతకాని చెవటనంటున్నావా? నీకేం తెలిసే నా బాధ? కట్టుకున్న మొగుడు మోసం చేసి బ్రతుకు కూలదోస్తే తినడానికి కూడా గతి లేకుండా పోతే, నలుగురు నవ్వుతుంటే చావడానికి కూడా స్వేచ్ఛ లేకుండా మీ ఇద్దరూ నా ప్రాణానికి గుదిమండలా ఉంటే నువ్వే నన్ను వెక్కిరిస్తావుటే? సావిత్రమ్మ రోజా జడపుచ్చుకొని దగ్గరకు లాగి పూనకం వచ్చిన దానిలా ఆ చెంప ఈ చెంప వాయించసాగింది. అయ్యో అయ్యో, నీ చేతులు పడిపోను. ఏమొచ్చిందమ్మా ఈ రోజు నీకు? పిల్లని అలా కొడతావేం? సుందరమ్మ చేస్తున్న పని వదిలి చప్పున పరిగెత్తుకు వచ్చింది. కానీ సావిత్రమ్మ వినే స్థితిలో లేదు. రోజా కంఠం 2 చేతుల మధ్య పట్టుకొని నొక్కుతూ, ఆ రోజు ఎందుకు చంపలేదని అడుగుతావా నన్ను? అవును, అప్పుడు చేయలేకపోయిన పని ఇప్పుడు చేస్తాను. నిన్ను చంపితే గాని నాకు మనశ్శాంతి లేదు. అప్పుడు గాని నాకు చావటానికి ధైర్యం రాదు. నా కడుపున చెడబుట్టావు గదే పాపిష్టిదానా. నలుగురు వచ్చి నీ మొహాన ఉమ్మి వేస్తుంటే అప్పుడు చూచి ఏడ్చే శక్తి లేదు నాకు. అయ్యో అయ్యో, దాన్ని చంపేస్తావా ఏమిటి? సుందరమ్మ సావిత్రమ్మ మీద కలబడి బలవంతంగా చేతులు పీకి ఆవిడని అవతలకు తోసి రోజాని భుజాలు పట్టి దగ్గరకు లాక్కొని గుండెలకి హత్తుకొని పొదివి పట్టుకుంది. సుందరమ్మ తోసిన తోపికి వెళ్ళి గోడ మీద పడబోయిన సావిత్రమ్మ ఎలాగో చేతులు ఆంచి తన్ని తాను సంభాళించుకుని ఆగింది. ఆవిడ కళ్ళు అప్పుడే ఈనిన ఆడపులి కళ్ళలా మెరుస్తున్నాయి. నా కూతురు నా ఇష్టం, నేనేమైనా చేసుకుంటాను. అడగడానికి నువ్వెవరు? మర్యాదగా అవతలికి వెళ్ళు అంది తెగించిన దానిలా చూస్తూ. ఏనాడు ఎప్పుడూ లేంది ఆడబడుచు తృణికారంగా లెక్కలేనట్టుగా ఆజ్ఞాపిస్తున్నట్టుగా మాట్లాడడం చూసిన సుందరమ్మ ఒక్క క్షణం తెల్లబోయింది. ఆ వెంటనే భగ్గుమన్నట్టుగా మండిపడుతూ, ఎట్టెట్లా? నీ కూతురా? కన్నాను అనడానికి నీకు నోరెలా వచ్చిందమ్మా? సిగ్గులేదు? ఏం మొహం పెట్టుకుని అంటున్నావా మాట? నీ కూతురా? ఏనాడైనా ఈ నీ కూతురికి కంచంలో గుప్పెడు అన్నం వండి పెట్టావా నువ్వు?
ఏ ఒక్క రోజైనా దానికి తలదువ్వి జడవేశావా? ఒంటి మీద చెంబుడు నీళ్లు పోసావా? అప్పుడంత లేని అధికారం ఇప్పుడు వచ్చేసిందా నీకు? అన్నప్పుడు 4 అన్నా దాన్ని పెంచింది ఎవరు? నువ్వేనాడు ఈ ఇంట్లో అడుగుపెట్టావో ఆనాడే అది నీ కూతురిగా కంటే నా మేనకోడలిగానే బ్రతికింది. దాన్ని నేను పెంచి పెద్ద చేశాను. దాని మీద హక్కు అనేది ఏదైనా ఉంటే అది నాకే ఉంది తప్ప నీకేం లేదు. నాకిష్టమైన నేను చెయ్యమంటే ఉద్యోగం చేస్తోంది, వద్దంటే మానేస్తోంది. కాదనడానికి అవుననడానికి మధ్యలో నీ బోడిపెత్తనం ఏం లేదు. వినిపించిందా? అంతేకాదు, ఇంకెప్పుడైనా దాని ఒంటి మీద చేయి వేశావా? జాగ్రత్త, మర్యాదగా ఉండదు. ఏం నీ ముద్దుల కొడుకు కంటే చేయరాని పని చేసిందా? వాడు చేసిన ఘనకార్యాలకి మరి నీకు పౌరుషం రాలేదేం? ఎప్పుడు ఏ గొడవ పట్టని నీకు ఈ ఒక్క విషయంలో మాత్రమే మీనాక్షమ్మ మాటలు చెవులకి ఎక్కాయా? మాటలు అంత పట్టించుకునే మనిషివి అయితే నువ్వు ఎప్పుడో ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్లాల్సింది. నీ అసలు ఏడుపు నాకు తెలుసులే. అది 2 రాళ్లు సంపాదించి తెస్తోంది. అది నేను తినిపోతున్నాను. నీ అసలు బాధ అది. సావిత్రమ్మ వదినగారు విసిరిన ఈ చివరి అభియోగానికి తట్టుకోలేని దానిలా, వెర్రిచూపులు చూసి సమాధానం చెప్పుకోలేని దానిలా మెల్లగా అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఏనాడు ఎవరిచేత, అందులో తల్లి చేత అసలే చిన్న దెబ్బ కూడా తినని రోజా అభిమానంతో బాధతో సుందరమ్మ గుండెల్లో ముఖం దాచుకుని ఏడవసాగింది. ఎప్పుడూ లేంది రోజా అలా చిన్నపిల్లలా బేలగా ఏడుస్తుంటే సుందరమ్మకి కడుపు తరుక్కుపోయినట్టుగా అయ్యింది. కందిపోయి సావిత్రమ్మ చేతివేళ్లు స్పష్టంగా గుర్తులు తెలుస్తున్న చెంపలని ఆప్యాయంగా నిమురుతూ, నా తల్లిగా ఊరుకో. మీ అమ్మకి రాను రాను ఉన్నమతి కూడా పోతోంది. నువ్వు ఎదురుగా లేకుండా ఉంటే ఏదీ ఉండదు. కంటికి కనిపించావంటే చాలు ఆవిడకి శివం వస్తుంది. వెళ్ళి స్నానం చేయి. ఆవిడన్న వెధవ మాటలేవి నువ్వు మనసులో పెట్టుకుని బాధపడకు. ఈ ఉద్యోగం మనకి దొరికిన ఆధారం. నువ్వు ఆ 4 రాళ్ళు తేవటం మొదలుపెట్టిన తరువాత వేళకింత నిశ్చింతగా తింటున్నాం. లోకానికేం 1,00,000 అంటుంది. ఆ అన్నవాళ్ళందరూ మనలాంటి ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళు ఇదే పని చేస్తారు. అసలు మనం వాళ్ళ మాటలు వినడం ఎందుకు చెప్పు అంటూ లాలిస్తున్నట్లుగా బుజ్జగిస్తున్నట్లుగా అంది. 10 నిమిషాల అనంతరం సుందరమ్మ ఒక విధంగా రోజాని బలవంతంగా బాత్రూంలోకి తోసి తలుపులు మూసింది. ఈడొచ్చిన పిల్ల, దానికి పెళ్లి పెటాకులు చేయకపోగా ఏమిటా వెధవ సతాయింపు? ఎంతైతే మాత్రం బుద్ధి తెలిసిన పిల్లని పట్టుకుని అలా కొడుతుందా? చేతులు విరక్కొట్టేవాళ్లు లేక ఇంతకీ అసలు అది ఏం తప్పు చేసిందని మగాడిలాగా ఇంటి భారం అంతా నెత్తిన వేసుకొని మంచి చెడు అన్నీ చూసుకోవాలని తాపత్రయపడమేగా. ఎవరో ఏదో అన్నారని అవాకులు చవాకులు పేలి దాని మనసు విరిచేస్తే సుందరమ్మకి సావిత్రమ్మని నమిలి మింగాలన్నంత కోపం వచ్చింది. సుందరమ్మ ఆంతర్యంలో అసలెప్పుడూ రోజా పట్ల కాస్త అభిమానం ఉంటూనే వచ్చింది. ఇంట్లో లేమి వల్ల, చికాకుల వల్ల ఎవరినీ ఏమీ అనలేని ఆవిడ అప్పుడప్పుడు మేనకోడలి మీద విరుచుకుపడిన మాట నిజమే. రోజా ఉద్యోగం సంపాదించుకున్న తరువాత తన మాట లక్ష్య పెట్టదని, పాత అవమానాన్ని జ్ఞాపకం పెట్టుకుని తనని ఈసడిస్తుందని ఎదురుచూసిన సుందరమ్మకి రోజా జీతం రాగానే తెచ్చి చేతుల్లో పెట్టి, అత్తయ్య, నా మొదటి సంపాదన, ఇందులో 25 రూపాయలు నీకు చీరకి, మిగతాది ఇంట్లోకి అంటూ సంబరంగా చిన్నపిల్లల అనడం చూడగానే ఆవిడ ఆర్ద్రతగా అయిపోసింది. రోజా పట్ల తను చేసిన అన్యాయానికి ఇరుగు పొరుగుతో చెప్పిన చాడీలకి సిగ్గు కలిగింది. ఆవిడ ఆంతర్యంలో ఎక్కడో ఉన్న అనురాగపు ధార గొట్టంలో నుంచి చిమ్మినట్టుగా ఈ సంఘటనతో చివ్వున బయటకి తన్నుకు వచ్చింది. రోజా అందరి ఆడపిల్లలాంటిది కాదని ఆ క్షణంలో మరోసారి దృఢంగా అనిపించింది ఆవిడకి. ఇప్పుడు ఆవిడ మునుపటిలా ఇరుగు పొరుగుతో ఇంటి విషయాలు చెప్పటం మానేసింది. బాత్రూంలో అడిగిపుట్టిన రోజా తలుపులకి చేరగిలబడి కళ్ళు మూసుకుంది. రోజాకెందుకో ఒక్క నిమిషం సర్వ ప్రపంచం ఎదురు తిరిగి మీద పడినట్టుగా ఉంది. ఆహా, నా అదృష్టం, ఏం అదృష్టమే రోజా! నా కూతురు వయసు మళ్ళినా ఎంత వద్దని తిరస్కరిస్తున్న తల్లి కంఠం చెవుల్లో గింగురుమంటోంది. రోజాకి ఎంత బిగబట్టుకుందామనుకున్న ఏడుపు ఆకటం లేదు. మనసంతా ముక్కలైనట్టుగా ఉంది. గుండెల మీద పెద్ద బరువు పెరిగినట్టుగా, మోయలేనట్టుగా భారంగా అనిపించసాగింది. తల్లి తనని కాస్త అర్థం చేసుకోగలిగితే, కనీసం కాస్త బయటకి వచ్చి ఈ ప్రపంచం తీరుతెన్నులు, ఈర్ష్యాద్వేషాలు గుర్తిస్తే, ఈవిడ ఆ రెండూ చేయదు. తన అమాయకత్వంతో, మూర్ఖత్వంతో తనని తాను హింసించుకుంటోంది, ఎదుటివారిని హింసిస్తోంది. రోజా ఎలాగో స్నానం పూర్తి అయిందనిపించుకుని బయటికి వచ్చింది.
రోజా వచ్చేసరికి గదిలో సావిత్రమ్మ అంత క్రితం కూతురు అక్కడ పెట్టిన మందు సీసాలని ఒక్కొక్కటిగా తీసి ఎదురుగా ఉన్న గోడకేసి బలంగా విసిరి ముక్కలైన వాటిని తృప్తిగా కసిగా చూడసాగింది. మధ్య మధ్యలో పిచ్చిదానిలా నవ్వుతూ ఏడుస్తూ అస్పష్టంగా ఏదో గొణగసాగింది. అమ్మా! రోజా చప్పున లోపలికి రాబోయింది. కానీ సుందరమ్మ చెయ్యి పెట్టి ఆపేసింది. రోజా అయోమయంగా మేనత్త వైపు చూసింది. ఆవిడకు మతిలేదు. నువ్విప్పుడు దగ్గరకు వెళ్లకు, మరీ రెచ్చిపోతోంది అంది. రోజా స్థాణువులా అక్కడే నిలబడిపోయింది. మతిలేనట్టు ప్రవర్తిస్తున్న తల్లిని చూడగానే రోజా గుండెల్లో ఎలాగో అయ్యింది. ఒక్క క్షణం ఒక్కంగాల్లో వెళ్ళి తల్లిని పొదివి పట్టుకుని గుండెలకి హత్తుకుని ఏదేదో చెప్పాలనిపించింది. కానీ తమాయించుకుంది. అత్తయ్య చెప్పిన మాట నిజమే. తను వెళ్ళటం ఆవిడను మరింత రెచ్చగొట్టడమే అవుతోంది. దాదాపు అరగంట తర్వాత రోజా సుందరమ్మ బలవంతం మీద ఎంగిలిపడి లేచింది. బట్టలు మార్చుకుని వెళ్ళడానికి బయలుదేరింది. సావిత్రమ్మకి మళ్ళీ ఫిట్ వచ్చింది. ఇది వరకు లేదు. ఇప్పుడు ఆవిడకి ఫిట్ వచ్చినప్పుడు గురకలాంటిది వస్తోంది. ఆ గురకలో మధ్య మధ్య మూలుగు వినిపిస్తోంది. చిక్కి శల్యమై నెరసిన జుట్టుతో ముడతలు పడిన ముఖంతో పిచ్చిదాని ఆకృతి వచ్చేసిన తల్లిని క్షణం సేపు రెప్పవాల్చకుండా చూస్తే చాలు రోజాకి దుఃఖంతో గుండెలు చేరువవుతాయి. ఈ ప్రపంచంలో పిల్లల పట్ల తల్లిదండ్రులకి ఎలాంటి బాధ్యతలున్నాయో రోజాకి తెలియవు. కానీ తల్లిదండ్రుల పట్ల పిల్లల బాధ్యత మాత్రం అపురూపమైనది. వార్ధక్యంలో వాళ్ళకి మనశ్శాంతి సుఖం ఇవ్వలేని సంతానం క్షమించరాని నేరస్తులన్న మాటే. రోజా గుండెలు బరువెక్కసాగినాయి. తను తల్లి కోసం చేయగలిగినదంతా చేయాలని ఆరాటపడుతోంది. ఉద్యోగం లాంటిది దొరికి ఆర్థిక స్తోమత చిక్కితే తల్లి ఆరోగ్యం కుదుట పడుతుందని ఎంతగానో ఆశించింది. కానీ తాను చేస్తున్న ఈ పని పట్ల తల్లి చూపుతున్న విముఖత రోజాకి ఆశాభంగం కలిగించటమే కాకుండా కొత్త సమస్యని తెచ్చిపెట్టినట్టయింది. కథ కొనసాగుతుంది.